జూన్ నెల తులారాశి వారి రాశి ఫలితాలు. ఈ జూన్ నెలలో తులారాశి వారు తమ కుటుంబంలో భారీ మార్పులను చూడబోతూ ఉన్నారు. జూన్ నెలలో తులారాశి వారికి జరగబోయేది ఇదే. ఊహించని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. మరి జూన్ నెలలో తులారాశి వారి కుటుంబంలో ఏం జరుగుతుందో, ఈ నెల వీరికి అనుకూలంగా ఉందో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే తులారాశి వారు ఈ జూన్ నెలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వది. తులారాశి వారు అలంకార ప్రియులు. తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం అవుతుంది. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటూ ఉంటారు. జూన్ 2025 తులారాశి వారి ఆర్థిక విషయాలు. జూన్ 2025వ నెల తులారాశి వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను ఇవ్వనున్నది. ఈ నెలలో కొంతవరకు ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నా ఖర్చులు కూడా అంతే వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అనుకోని ఖర్చులు, కుటుంబ అవసరాలు, ఆరోగ్య సంబంధిత వ్యయాలు మీ ఆర్థిక భారం కొంతవరకు పెంచే అవకాశం ఉంటుంది. అయితే ముందుగానే ఖర్చులకు బడ్జెట్ వేయటము వల్ల మీరు ఈ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఇంధన వ్యయాలు, విద్య, ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులు ఈ నెలలో ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఈ నెలలో చిన్నపాటి ప్రోత్సాహాలు రావచ్చు. అదనపు పనులకు అదనపు వేతనం రావచ్చు. కొంతమందికి ఫ్రీలాన్స్ లేదా సైడ్ ఇన్కము ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయం కాదు. ముఖ్యంగా స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే షేర్లు, క్రిప్టో వంటివి జాగ్రత్తగా చూసుకోవాలి. పాత అప్పులు తీరే అవకాశం ఉంది. కానీ కొత్త అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తే ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. కుటుంబ అవసరాల కోసం లేదా ఇంటి మరమ్మతుల కోసం కొన్ని పెద్ద ఖర్చులు చేయవలసి రావచ్చు. అప్పులు తీసుకోవాలంటే బ్యాంకుల లేదా నమ్మకమైన మార్గాల్లోనే ఆశ్రయించాలి. వ్యక్తిగత రుణాల విషయంలో జాగ్రత్త అవసరం. ఈ సమయంలో వ్యర్థ ఖర్చులు తగ్గించటము, పొదుపు అలవాట్లను పెంచుకోవటం చాలా అవసరం. జూన్ 2025 తులారాశి వారి ఆస్తి విషయాలు. ఆస్తి విషయాల్లో జూన్ నెల కొంత మిశ్రమంగా ఉంటుంది. కొత్త ఆస్తుల కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతాయి, కానీ అవి తక్షణ ఫలితాలిచ్చేలాగా కనిపించవచ్చు. భూములు లేదా ఇండ్ల కొనుగోలు చేయాలనుకునే వారికి కొన్ని లీగల్ కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని ఒప్పందాలు చివరి నిమిషంలో రద్దవటం లేదా వాయిదా పడటం జరగవచ్చు. ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లు పూర్తిగా పరిశీలించకుండా ఏ నిర్ణయమూ తీసుకోకూడదు. ఎవరో చెప్పిన మాటల మీద ఆధారపడకుండా నమ్మకమైన న్యాయ సలహాదారుల సూచనలతో ముందుకు వెళ్ళాలి. వారసత్వ ఆస్తులకు సంబంధించిన సమస్యలు కొంతమంది తులారాశి వారి జీవితాల్లో ఇప్పుడు స్పష్టతకు రాగలవు. కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడడం వల్ల ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అయినా కూడా కొన్ని విషయాల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది. జూన్ 2025 తులారాశి వారి ఉద్యోగ విషయాలు. జూన్ 2025వ నెల తులారాశి వారికి ఉద్యోగము మరియు వ్యాపారం పరంగా మిశ్రమ ఫలితాలను ఇవ్వనున్నది. ఈ నెలలో మీరు కొన్ని కొత్త అవకాశాలను చూడవచ్చు, కానీ వాటిని అందుకోవాలంటే బాగా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తుల విషయంలో కొంత ఒత్తిడి, అదనపు బాధ్యతలు ఉండవచ్చు. పై అధికారుల నుండి పనిపై ఒత్తిడి పెరగవచ్చు. టైం మేనేజ్మెంట్ చాలా అవసరం అవుతుంది. అయితే మీరు శ్రమిస్తే ఆ శ్రమ ఫలితాలు తక్కువ కాలంలోనే కనబడతాయి. కొంతమంది ఉద్యోగస్తులకు ఈ నెలలో ట్రాన్స్ఫర్ లేదా ప్రాజెక్ట్ మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఈ మార్పులు మొదట్లో కష్టంగా అనిపించవచ్చు, కానీ దీర్ఘకాలంలో మీకు లాభాన్ని తీసుకురాగలరు. కొత్త బాధ్యతలు, టార్గెట్లు రావచ్చు. మీ పనితీరులో స్పష్టత, పట్టుదల ఉండే ప్రమోషన్కి గట్టిపోటీ ఇవ్వగలుగుతారు. కొంతమందికి ప్రభుత్వ రంగాల్లో లేదా ప్రైవేట్ కంపెనీల్లో స్థిర ఉద్యోగ అవకాశాలు రావచ్చు. ఇతరుల సహకారం అవసరమయ్యే పనులలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సహచరులతో సంబంధాలు మెరుగుగా ఉంచుకోవటం వల్ల మీ పని ప్రగతిలో సహాయపడుతుంది. పనిలో నిఖార్సైన సమయపాలన ఉంటేనే మీ కృషి గుర్తింపు పొందుతుంది. ఇంకా చదువుతున్న వారికి, ఉద్యోగ శోధనలో ఉన్నవారికి ఈ నెల చిన్నపాటి అవకాశాలు అందుతాయి. ఇంటర్వ్యూల్లో పాల్గొనండి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి. జూన్ 2025 తులారాశి వారి వ్యాపార విషయాలు. వ్యాపారవేత్తల విషయానికి వస్తే జూన్ నెలలో కొంత చురుకైన వాతావరణం కనిపిస్తుంది.
గత నెలల కన్నా ఈ నెలలో కస్టమర్ల స్పందన కొంత మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా చిన్న పరిశ్రమలు, స్టార్టప్లు నడుపుతున్న వారికి మంచి అవకాశాలు ఉండవచ్చు. అయినా కూడా ఖర్చులు పెరగటము, సరఫరా సమస్యలు, మానవ వనరుల లోపం వంటి విషయాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. వ్యాపారంలో కొంత ఒప్పందాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. ఎవరితోనైనా డీల్స్ చేయబోతే కాగితాలన్నీ కూడా పరిశీలించాకే అంగీకరించాలి. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్న వారికి ఈ నెలలో కొన్ని తలనొప్పులు రావచ్చు. పెట్టుబడి విషయంలో నిర్దిష్టమైన ఆలోచన లేకపోతే ఆలోచనను కొంత ఆలస్యం చేయటం మంచిది. అయితే ఇప్పటికే ఉన్న వ్యాపారాల్లో మార్కెటింగ్, ప్రమోషన్ వంటి అంశాలపై దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి. సోషల్ మీడియా ద్వారా వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలలో సహచరులతో స్నేహపూర్వకంగా వ్యవహరించటం మేలుగా ఉంటుంది. జూన్ 2025 తులారాశి వారి కుటుంబ జీవిత విషయాలు. జూన్ 2025వ నెల తులారాశి వారి కుటుంబ జీవితం మొత్తం చూస్తే ఇది భావోద్వేగాల పరంగా కీలకమైన సమయంగా చెప్పవచ్చు. కుటుంబంలో అనుబంధాలు బలపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గతంలో కొన్ని అనవసరమైన మనస్పర్ధలు ఉన్నవారికి ఈ నెల శుభప్రదంగా మారవచ్చు. పెద్దల ఆశీస్సులు, అనుభవజ్ఞుల సూచనలు మీ కుటుంబ జీవన మార్గాన్ని సరైన దిశగా నడిపించవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య సహకారం పెరుగుతుంది. ముఖ్యంగా సోదరులు, బంధువులతో సంబంధాలు మెరుగవుతూ ఉంటాయి. మీ మాటలతో కుటుంబంలో సానుకూలత ఏర్పడేలాగా చూసుకోవాలి. ఈ నెలలో కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు, ముఖ్యంగా ఆర్థికపరమైన నిర్ణయాలలో. అయితే వాటిని శాంతితో, సమన్వయంతో పరిష్కరించగలిగితే కుటుంబ సౌఖ్యం కాపాడుకోవచ్చు. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ వహించాలి. అలాగే వివాహితులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో అనుబంధాన్ని మరింత బలపరుచుకుంటూ ఉంటారు. గతంలో ఏవైనా అనుమానాలు, రగడలు ఉంటే ఈ నెల వాటిని చక్కదిద్దుకునే అవకాశం వస్తుంది. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవిస్తే ప్రేమలో మరింత లోతు ఏర్పడుతుంది. గృహస్థుల మధ్య ఒకరిపై ఒకరు ఆధారపడే స్వభావం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో భాగస్వామి ఆరోగ్యము వల్ల కొంత బాధపడవచ్చు, కానీ మీరు చూపే సహనంతో సంబంధం బలపడుతుంది. కొంతమంది తులారాశి వారికి ఈ నెల కొత్త జంటగా మారే అవకాశం కనిపిస్తుంది. ఒకరికొకరు పరిచయం కావటము, కుటుంబ పెద్దల అంగీకారంతో సంబంధం ముందుకు సాగటం వంటి విషయాలు జరుగుతాయి. వివాహమైన వారు కొత్త జీవనశైలి సర్దుబాటు కోసం పరస్పరం మద్దతు అవసరము. అయితే ఎవరికైనా గతంలో ప్రేమ సంబంధాలు ఉండి ఆ వివాహ సంబంధం మీద ప్రభావం చూపే అవకాశం ఉంటే జాగ్రత్తగా వ్యవహరించాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ నెల కొంత కలిసొచ్చేలాగా ఉంటుంది. జ్యోతిష్యపరంగా శుభ ఫలితాల యోగం ఉంది. మంచి పరిచయాలు రావచ్చు. పెళ్లి సంబంధాల విషయంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళటం మంచిది. సంబంధాలు తలెత్తినప్పుడు తడబడకుండా, సంశయాలు లేకుండా స్పష్టంగా నిర్ణయం తీసుకోవటం అవసరం. కొన్ని సంబంధాలు మొదట ఒప్పందంగా అనిపించకపోయినా తర్వాత మంచి మార్పులు రావచ్చు. కొత్తగా నిశ్చితార్థమైన జంటలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం కేటాయిస్తే బంధం బలపడుతుంది. సంతాన విషయాలు చూసుకుంటే ఈ నెల తులారాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఇప్పటికే పిల్లలు ఉన్నవారికి పిల్లల చదువు, ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ అవసరము. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, ఉత్సాహం తగ్గటం వంటి విషయాలు ఉండవచ్చు. వారితో మమేకంగా మాట్లాడడం, వారిని ప్రోత్సహించడం చాలా అవసరము. విద్యార్థులుగా ఉన్న పిల్లలు కొంత గందరగోళంగా ఉండే అవకాశం ఉంది. వారి చదువుపై గమనించాలి. వారిలో ఆత్మవిశ్వాసం పెంచే విధంగా ప్రోత్సాహం ఇవ్వండి. ఇంకా సంతానం కలగాలనుకునే దంపతులకు ఈ నెల కొన్ని మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. వైద్య సలహాలు తీసుకుంటే మంచిదే, కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. పుత్ర ప్రాప్తి యోగం కొంతమందికి ఈ నెల చివరి నాటికి ఏర్పడే సూచనలు ఉన్నాయి. వైద్య పరీక్షలు, ఆరోగ్యపరమైన అంశాలలో నిర్ణయాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. జూన్ 2025 తులారాశి వారి విద్యా విషయాలు. ఈ నెల విద్యార్థులకు కొంత ఒత్తిడిగా అనిపించవచ్చు. ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమవుతున్న వారు లేదా కీలక ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఆత్మవిశ్వాసం కొంత డిగ్రేడ్ కావచ్చు. గతంలో చదువులో నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు 10 దినాల ముందు నుంచి బాగా కృషి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంతమందికి చదువుపై దృష్టి కేంద్రీకరించడం కష్టంగా అనిపించవచ్చు. అయితే రోజు నిర్ణీత సమయాన్ని చదువుకి కేటాయించి క్రమశిక్షణతో ప్రవర్తిస్తే విజయం సాధించవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది సాధారణ సమయం, కానీ కొంత అవకాశాలను సృష్టించుకోవాలి. స్కాలర్షిప్లు, ఇంటర్న్షిప్లు వంటి అవకాశాలపై దృష్టి పెట్టడం మంచిది. జూన్ 2025 తులారాశి వారి రాజకీయ విషయాలు. రాజకీయ రంగంలో ఉన్న తులారాశి వారికి ఈ నెల సామాన్య స్థితిలో ఉంటుంది.
పార్టీ మార్పులు, కొత్త బాధ్యతలు చేపట్టాలన్న ఆలోచనలు ఉండవచ్చు. అయితే వాటిని ఆచితూచి తీసుకోవాలి. కొంతమంది చిన్న స్థాయి నాయకులకు ఊహించని గుర్తింపు రావచ్చు. స్థానిక ఎన్నికల లేదా సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా ప్రాచుర్యం పొందే అవకాశం ఉంటుంది. పాత రాజకీయ విభేదాలు సద్దుమణిగే సూచనలు ఉన్నా మీరు మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మీద అనవసరంగా విమర్శలు చేయటం లేదా వాదనలు పెట్టడం వల్ల ప్రతిష్టకు ముప్పు రావచ్చు. సోషల్ మీడియాలో వేదికగా వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం. ఎందుకంటే కొన్ని మాటలు తప్పుగా అర్థం చేసుకుని విరుద్ధ ప్రచారం చేసే అవకాశం కూడా ఉంటుంది. జూన్ 2025 తులారాశి వారి కోర్టు కేసుల విషయాలు. కోర్టు కేసులు, న్యాయ వ్యవహారాల విషయంలో జూన్ నెల కొంత అప్ డౌన్ ఇవ్వవచ్చు. గతంలో పాత కేసులు ఉండి నడుస్తున్న వారికి ఇప్పుడు కొంత పురోగతి కనిపించవచ్చు. కానీ మొత్తం సమస్య పరిష్కారం కావాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది. అనుకోని డిలేలు, లాయర్ మార్పులు లేదా కోర్టు వాయిదాలు ఉండే అవకాశం ఉంది. కుటుంబ ఆస్తుల హక్కుల విషయంలో ఉన్న కేసులు కొంతమేర పరిష్కార దిశగా నడుస్తూ ఉన్నా చివరిదాకా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. కొత్త కేసులు వేయాలనుకుంటున్న వారు న్యాయ సలహాదారుల దగ్గర పూర్తి సమాచారం తీసుకొని ముందుకు వెళ్ళాలి. చట్టపరమైన డాక్యుమెంట్లు సరిచూసుకోకుండా ఒప్పందాల్లోనికి వెళ్ళకండి. జూన్ 2025 తులారాశి వారి ఆరోగ్య పరిస్థితి విషయానికి వస్తే ఈ నెల తులారాశి వారికి కొన్ని జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా మానసిక ఒత్తిడి వల్ల కొన్ని నిద్రలేమి, తలనొప్పులు, మానసిక ఆందోళనలు పెరగవచ్చు. ఉద్యోగము, ఆర్థిక, కుటుంబ ఒత్తిడులు ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మీకు ఆర్థిక బరువు, రక్తపోటు, షుగర్ లాంటి సమస్యలు ఉండే మరింత జాగ్రత్తగా ఉండాలి. శరీర శ్రమ లేకుండా ఎక్కువ సమయం కూర్చునే వ్యక్తులు నడక, యోగా వంటి అంశాలపైన దృష్టి పెట్టాలి. కొంతమందికి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా కలగవచ్చు. తినే ఆహారంలో నియమం పాటించాలి. బహిరంగ ఆహారాన్ని వీలైనంత వరకు నివారించుకోవాలి. ఇంట్లో వృద్ధులు ఉన్నవారికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. చిన్న చిన్న వైద్య పరీక్షలు ముందుగా చేయించుకుంటే మెరుగైన ఆరోగ్య నిర్వహణ జరగవచ్చు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానము, ప్రార్థనలు మంచివి. స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళటము, ప్రకృతిని ఆస్వాదించడం వంటివి మానసిక ఒత్తిడిని తగ్గించగలవు. ముఖ్యంగా యాంటీబయాటిక్స్, తలనొప్పి మాత్రలు అనవసరంగా వాడకూడదు. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మందులు తీసుకోవద్దు. ఈ నెలలో తులారాశి వారు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు. కుటుంబము, ఉద్యోగము, రాజకీయ రంగం ఎక్కడైనా మాటల వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే అజాగ్రత్తగా మాట్లాడకండి. అప్పుల విషయంలో స్పష్టమైన ప్రణాళిక లేకపోతే సమస్యలు తీవ్రం కావచ్చు. ఎక్కడ ఖర్చు చేస్తున్నామో బాగా గమనించండి. నిద్ర తక్కువైతే మరిన్ని సమస్యలు వస్తాయి. అందుకే రోజు విశ్రాంతికి సమయం కేటాయించండి. నిబంధనలు, కాగితాలపై పూర్తి స్పష్టత లేకపోతే పెద్ద నష్టాలు జరగవచ్చు. నమ్మిన వారికి పూర్తిగా ఆధారపడకండి. పాజిటివ్ ఆలోచనలు, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవటం చాలా ముఖ్యం. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 7, 12, 19, 21, 27, 30. ప్రతికూలంగా ఉన్న తేదీలు 5, 10, 14, 17, 23, 25. ఇవి తులారాశి వారి జూన్ నెల రాశి ఫలితాలు.